కారణం ఏంటంటే పాలేరుకి సాయం చేయడానికి కాదు, గేలాలు వేసి మనం చూడటానికి. ఏమండి, అవతలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు గేలాలు వేస్తుండేవారు. నాకు కూడా చేపలు పట్టడం అంటే మంచి సరదా. ఆ చేపలు చూసి ఒక రోజు అన్నాను, అన్నయ్య ఆ గేలం ఎంతకి ఇస్తామని అడిగాను. వాడన్నాడు, ₹10 తెచ్చుకో, రేపు పొద్దున కట్టేసి ఇస్తాను గేలం అన్నాడు. ₹10 గేలం నాకు అక్కర్లేదబ్బా, నువ్వేమన్నా ఇచ్చేలాగుంటే ఆ గేలం చెప్పి ఎంతకి ఇస్తావన్నాను. ఎంతకి ఇస్తావంటే వాడన్నాడు, ₹10 అవుతుంది నా గేలం అయితే అన్నాడు. సరే 10 కదా అని చెప్పి వెంటనే ₹10 ఇచ్చి గేలం ఇచ్చుకొని పక్కన దాచాను. మన్నాడు పొద్దున్న స్కూల్ ఎగ్గొట్టేశాను. ఎగ్గొట్టేసి అమ్మమ్మతో అంటున్నాను, ఇవాళ స్కూల్ ఎలాగ మానేసింది కాబట్టి 2 రోజుల దాకా మాకు సెలవు, ఈ రోజు మానేసింది, రేపు ఎల్లుండి కూడా ఎలాగ స్కూల్ లేదు, ఈ 3 రోజులు పాలేరుని ఇక్కడ పెట్టుకుని బట్టి దగ్గర పని చేయించుకో, నేను వెళ్ళి గేదెలు మేపుకొస్తాను అన్నాను. నా ఆశ ఏంటంటే ఏదో రకంగా చేపలు పట్టాలి. ఏమండి, పాలేరుని ఇక్కడ పెట్టుకుని పని చేయించుకో అంటే మా అమ్మమ్మ ఏమనుకుందంటే, నా బాబాయ్ బంగారు కొండ, ఎల్లరా బాబు నీకు అంతకంటే గేదెలు మేపుతానంటేనంది. వెంటనే ఆ గేదెలు తోలికెళ్ళి పచ్చగడ్డ ఉన్న ఊటకాల కట్టు కొట్టేశాను. అవి ఏమో ఎవరి చేలో పడ్డాయో ఏం పడ్డాయో నాకు సంబంధం లేదు, కానీ గేలాలు వేయటం మొదలు పెట్టాను. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా గేలాలు వేసాను, కానీ అదేంటో కానీ ఒక పెద్ద పరుగు కూడా పడలేదండి నా గేలానికి. చిన్న చెల్ల కుంకు కూడా పడలేదా గేలానికి. పొద్దున్న సాయంత్రం దాకా వేసాను. నా ఆశ ఏంటంటే ఏదో రకంగా 4 చేపలు లాగేసి ఓ తాటీని కూర్చేసి మా అమ్మ దగ్గరికి వెళ్ళి చేపలు వచ్చేసి నీ చూసుకో అని చెప్పుదామో నా ఆశ. కానీ నా గేలానికి అసలు ఒక్క చిన్న జల్లకుంకు కూడా పడలేదు. ఇలా వస్తున్నారు, ఇలా లాగేస్తున్నారు, ఇలా వస్తున్నారు, ఇలా లాగేస్తున్నారు. వాళ్ళకి పడుతున్నాయి కానీ నాకు పడలేదు. చాలా బాధేసిందండి నాకు, చాలా బాధేసి వెంటనే నా గేలవాడి దగ్గరికి వెళ్ళి ఏం కనిగట్టి కట్టావు నా గేలానికి అని అడిగాను. వాడన్నాడు, అయ్యి బాబు నేను కనిగట్టి కట్టడం ఏంట్రా బాబు, నేనేమీ కట్టలేదన్నాడు. మరి నీ గేలానికి చేపలు పడుతున్నాయి, నా గేలానికి మాత్రం ఎందుకు పడతలేదు చేపలు అంటే వాడేమన్నాడు చూసావా తమ్ముడా, గేలం వేయగానే చేపలు పడవు కానీ గేలానికి ఎర్రలు పెట్టాలి అన్నాడండి. గేలం వేయగానే నీటిలో నీకు చేపలు వచ్చాయో, నీకు చేపలు పడాలంటే ఎర్రలు పెట్టాలన్నాడు. అప్పుడు నేనన్నాను, అన్నయ్య నువ్వు చెప్పక్కర లేకుండానే ఎర్రలు పెడుతున్నాను నేనన్నాను. ఏం పెడుతున్నావు అన్నాడు. తవుడు అన్నం నూరేసి పెడుతున్నాను అన్నాను. ఓహో అన్నాడు. ఇంకా ఏం పెడుతున్నావు అన్నాడు. అరటిపండు పెడుతున్నాను అన్నాను. ఓహో కాస్ట్లీ ఫుడ్ అన్నమాట. ఈ కాస్ట్లీకి ఫుడ్ చేపలు, ఈ కాస్ట్లీ ఫుడ్కు పడే చేపలు ఈ గోతులు లేవు నాయన ఊటకాలంలో అన్నాడు. అదేంటి, తవుడు ముద్దల కింద పడాలి కదా, అరటిపండు కింద పడాలి కదా అంటుంటే అప్పుడు అన్నాడు, ఏమీ లేదు తమ్ముడా, కొన్ని చేపలు కొన్ని ఎర్రలకు పడతాయన్నాడు. ఏ ఎర్రలు పెట్టాలన్నయ్య అంటే అతను నాతో చెప్పిన మాట, కొన్ని చేపలు పడాలంటే చేపలనే పెట్టాలన్నాడండి. కొన్ని చేపలు పడాలంటే కప్పలను పెట్టాలన్నాడు. కొన్ని చేపలు పడాలంటే గొడ్డు మాంసం ముక్కలు పెట్టాలన్నాడు. మరికొన్ని చేపలు పట్టాలంటే ఏటీ పాములు పెట్టాలన్నాడు. మరికొన్ని చేపలు పట్టాలంటే ఏమి చేయగలదు, రోడ్డు మీద అంతా కాగితంతో తీసి రోత ఎదురు పడిపోతాయి అన్నాడు. అబ్బా, రోత అనేసరికి ఇలాగా దింపేసుకుంటున్నారు తలకాయలు. ఏమండి, మరి ఈ రోజు మనుషులు దేనికి పడుతున్నారండి? అపవాదు ఏం పెడుతున్నాడండి? గేలం వేసి ఎందుకు లాగేస్తున్నాడు? యేసయ్యనే జీవజల నదిలోంచి చేపలు అనేటువంటి విశ్వాసులను ఎందుకు లాగుతున్నాడు? అపవాదు ఏం ఎర్రలు పెడుతున్నాడు ఈ రోజుని? బంగారం పెడుతున్నాడా, డబ్బు పెడుతున్నాడా అంటే లేదు, రోసలు పెట్టి లాగేస్తున్నాడు ఈ రోజుని. బంగారు నాటి భవిష్యత్తు నాశనం అయిపోతున్నా. ఒక చేపలు పట్టాలంటే చేపలు పెట్టాలన్నాడు ఎర్ర. నిజమే, ఒక ఆడపిల్ల అనుకోగలిగి జీవిస్తూ తన కుటుంబ పరువుని మోస్తూ ఏమండి వాళ్ళు చదివిస్తున్నప్పుడు అందమైన కుటుంబం, గౌరవమైనటువంటి ఆ కుటుంబంలో ఉన్న బిడ్డను పాడు చేయడానికి ఎక్కడి నుంచో రారు కానీ మన ఇంటి ముందు నుంచే తయారవుతారు చెరపడానికి. మన ఇంటి ముందు నుంచే వెళ్తారు. అరే కూడా వెళ్తూనే ఉంటారు, మాట్లాడుతూనే ఉంటారు. పైకి ఏమంటారో తెలుసా, అమ్మాయి చూడు మన ఎదురుగా ఉంటారు, రోజు ఆ చిన్న సైకిల్ మీద వచ్చి కూడా నువ్వు అంటే తెగ ముచ్చట పడిపోతున్నాడే అని మొదలేస్తాడు. అలాగే ఎప్పుడైతే ఆవిడ మొదలేస్తుందో ఆ కానీ జీవుడు కూడా చూడటం మొదలవుతుంది. తల్లిదండ్రులు గౌరవం మర్చిపోద్ది, కుటుంబం మర్చిపోద్ది, వాడితో వెళ్ళిపోతుంది. ఎలా పడిపోయింది ఈ చేప? ఎనకే పడిపోతుంది. ఈరోజు ప్రియులారా, మాకు నేను రక్షింపబడినటువంటి కొత్తలో మా పామర్ మాస్టర్ గారు సంస్కారం రోజున ఒప్పింపు ఆత్మని అంటే ఒప్పు వాళ్ళు మీరు అందరూ చేసిన పాపాలని చెప్పేవారు. నేను మౌతిచ్చి ఒక అతనికి చెప్తే ఒక ముసలైన 80 సంవత్సరాల వయసు ఉంటుంది అతనికి. అతను లేచి చెప్తున్న మాట ఏంటో తెలుసా, ప్రభువుని నమ్ముకొని 20 సంవత్సరాలు అయిందని ఇంతవరకు నా భక్తి నేను కాపాడుకున్నానండి. ఏ పొరపాటు నేను చేయలేదండి. మొన్న ఎలక్షన్లు వచ్చినాయి కదండి, ఎవరో మా మనవడికి చిన్న బ్రాండీ బుడ్డి ఇస్తే చెరుకు 3 ఔసులు తాగేస్తామండి అంటున్నాడు. 20 సంవత్సరాల సీనియర్ చేప 3 ఔసులు ముందుగైకి పడిపోయింది ప్రియులారా. నిజమే, ఈ రోజు ఎలాంటి ఎర్రలు పెడుతున్నాడు వాడంటే చాలా రకరకాల ఎర్రలు పట్టి గాలం వేసి గుచ్చి లాగుతున్నాడు అని చెప్పి వాక్యం చెబుతూ ఉంది. ప్రియమైన వారులారా, ఏమండి, జీవజల నదిలో ఉన్నటువంటి
చేపలనేటువంటి విశ్వాసులని అపవాది ఎలా లాగుతున్నాడు అంటే వాడు జాలము వేసి గుచ్చి లాగుతున్నాడు. సంసోన్ అనేటువంటి వ్యక్తి మనకు తెలుసు ప్రియులారా, చాలా బలవంతుడు. ఇశ్రాయేలు ప్రజలు మిద్యానీయులకి బానిసలుగా ఉన్నప్పుడు మిద్యానీయుల చేతిలోంచి ఇశ్రాయేలీని ఇడిపించడం కోసం దేవుడు పుట్టించినటువంటి వరపుత్రుడు సంసోన్. ఎంత బలవంతుడు అంటే 300 నక్కలను పట్టుకొని తోకకి మయాన్ని డ్యూటీలు కట్టి ఎలిగించి వదిలేసేటట్టు ప్రియులారా. చనిపోయినటువంటి ఒక గాడిద తలలో ఉన్నటువంటి దవడ ఎముక తీసి 1000 మందిని హతమార్చినటువంటి గొప్ప బలవంతుడు. సింహం అతనికి ఎదురుకుంటూ వస్తుంటే ఆ సింహాన్ని కూడా 2 చేతులు నోట్లో పెట్టి ఎడపెడ పక్కకి చీల్చి పాడేసినటువంటి వ్యక్తి అతను. 2 పెద్ద గేట్లని 2 చేతులతో పట్టుకెళ్ళి పెద్ద కాలం పట్టును పాడేసి వెళ్ళిపోయినటువంటి బలవంతుడే. కానీ దెలీలా అనే ఒక వేశ్య ఒళ్ళు పడుకొని తన బలమును కలిగినటువంటి తన భవిష్యత్తునంతటిని కూడా పాడు చేసుకున్నాడు. సంసోన్ అనేటువంటి శాపకి ఏమేసింది? ఎర్రా దెలీలా అని పెట్టింది ప్రియులారా. బలవంతుడే ఈరోజు, గౌరవంతుడే ఈరోజు, పదవి పలుకుబడులు చేసేవాడే కానీ ఒక ఆడదానికి బానిస అయిపోయి తన బతుకునంతటినీ పాడు చేసుకునే పనికి మాలివారు ఈరోజు చాలా మంది ఉన్నారు. ఏమండి, ఆ దేవుని కార్యము జరిగే కాడే అపవాది కూడా పక్కనే ఉంటాడట. దేవుడు అంటాడట, అపవాది నీకు ఇక్కడ పని ఏంటి అని అడుగుతాడట. అదేంటయ్యా ఇలాగ అడుగుతాడట, అమాయకి దేవుడా నాకు కూడా పని ఉంది ఇక్కడ అంటాడట అపవాది. అదే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నా బిడ్డలే, ఈ మీటింగ్ లో ఉన్న వారందరూ నా బిడ్డలే, నా బిడ్డల దగ్గర నీకు పని ఏంటంటే అప్పుడు అపవాది అంటాడట దేవుణ్ణి, అయ్యో దేవుడా ఇంత అమాయకుడు పెట్టిన ఆయన, వీళ్ళందరూ నీ బిడ్డలే కాదని నేనేమన్నాను? నేను మాత్రం ఆ మాటకు వస్తే నీ బిడ్డని కాదా? నేను నీ బిడ్డనే, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నీ బిడ్డలే కానీ బుద్ధులు మాత్రం నాయ అంటాడటండి. బిడ్డలు నీ బిడ్డలే కానీ బుద్ధులు నాయ అంటాడట. వాడు అక్కడ ఉండి వాడు ఏం చేస్తాడంటే గ్యాలం వేసి లాగేస్తాడు. పిల్లల చేపకు ఎక్కడుండగా సేఫ్టీ అంటే నీటల్లో ఉండగానే సేఫ్టీ. అది మోకాల్లోతు నీళ్లు ఉన్నా కానీ ఏ ఒక్కరికి దొరకకుండానే వెళ్ళిపోతుంది, ఆయుధ బ్రతుకుతుంది. నీటల్లో ఉండగా దానికి సంతోషం, నీటల్లో ఉండగా దానికి ఆనందం, నీటల్లో ఉండగానే దానికి గొప్ప జీవం. నీటల్లో ఉండవలసిన చేప రోడ్డు మీద పడ్డాది అంటే దాని బ్రతుకు అయిపోయినట్లే ప్రియులారా. జీవజల నదైనటువంటి యేసులో ఉండవలసిన మానవుడు రోడ్డు మీద పడ్డాడా ఆడి బ్రతుకు అయిపోయినట్లే, ఇంకా ఆడి చరిత్ర అయిపోయినట్లే. కనుక జీవజల నది అయిన యేసులోనే మనం ఉండాలి కానీ బయటికి రావటం మాత్రం ఏమాత్రము కూడా అది మంచిది కాదు అని చెప్పి దైవ సేవకుడిగా ఈ రాత్రి నేను హెచ్చరిస్తూ ఉన్నాను. చేప ఎక్కడ ఉండాలి అంటే జీవజలపు నది అయినటువంటి యేసులోనే మనం ఉండాలి. దేవుడికి ఒక స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక ప్రియులారా వాడు గ్యాలము వేసి లాగుతున్నాడు. విశ్వాసులకి యేసు పెట్టిన మంచి పేరు ఏమిటి అంటే శాపలు. మత్తయి శుభవార్త 13వ అధ్యాయాన్ని మనం చూస్తే 47వ వచనంలో యేసయ్య అన్నాడు, పరలోక రాజ్యము నానా విధములైన చేపలను పట్టు వలను పోలి ఉన్నది అన్నాడు. అక్కడ పరలోక రాజ్యము నానా విధములైనటువంటి చేపలను పట్టేటువంటి వలను పోలి ఉన్నది అన్నాడు. అంటే యేసయ్య మనకు పెట్టిన మంచి పేరు ఏమిటి అంటే మీరు చేపలు. దేవుడికి స్తోత్రం. ఈ చేపలకి అపవాదం ఏం చేస్తున్నాడంటే గ్యాలానికి రకరకాల ఎర్రలు పెడుతూ ఉన్నాడు. వ్యభిచారం అనే ఎర్ర, పేకాట అనే ఎర్ర, మందు తాగటం అనేటువంటి ఎర్ర, ఇలాంటి ఎర్రలు పట్టి దేవుడు ఉండవలసినటువంటి బిడ్డలను పైకి లాగేస్తూ ఉన్నాడు ప్రియులారా. కనుక జీవజల నదైన యేసులోనే మనం ఉండాలి కానీ బయటికి రావటం ఏమాత్రము కూడా మంచిది కాదని ప్రభు పేరట మీకు హెచ్చరిస్తూ ఉన్నాను. మరొక మాట మీకు తెలియజేస్తున్నాను. నేను అమలాపురం మీటింగ్కి వెళ్తున్నాను ప్రియులారా. యానం బ్రిడ్జి దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ కొంతమంది చేపలు పడుతున్నారు. సరే చేపలు పడుతున్నారు కదా అని ఒక 5 నిమిషాలు ఆగాను. అక్కడ చిన్న చేపలన్నీ తీసి పాడేస్తున్నాడు, పెద్ద చేపలు కళ్ళకద్దుకొని బొట్లో వేస్తున్నాడు. అలా పాడేసినప్పుడు చిన్న చేప నన్ను పాడేస్తున్నావు, దాన్ని తీసి బొట్లో వేస్తున్నావు, ఏంట్రా కథ అన్నట్లుగా నాకు అనిపించింది. అంటే ఆ పట్టేవాడు ఏమంటున్నాడో తెలుసా, నువ్వు రేటు రావు, నీకు రేటు పలకది కనుక నువ్వు మోసుకెళ్తావని అసలు నేను ఇక్కడే పాడేస్తున్నాడు. పడేస్తే పడేరా,
అని చెప్పి మళ్ళా కాకినాడ సముద్రంలోకి వెళ్ళిపోవడానికి ఆ చేప ప్రయత్నించలేదు. కానీ నన్ను వీడి పాడేసాడు కనుక నేను ఎలాగైనా సరే ఇలుగు తెచ్చుకోవాలని చెప్పి ఆ గోదావరి అంతా ఈదటం ప్రారంభిస్తుందట. దేవుడికి స్తోత్రం. ఈదేటప్పుడు చాలా శ్రమే, అయినా సరే ఈదటం ప్రారంభించి ఎక్కడ తీయని నీరు దానికి దొరుకుతుందో చూసి ఆ తీయని నీరు తాగుతూ ఆ తీయని నీటి పాయన బయలుదేరి అది ఎదురీదుకుంటూ ధవళేశ్వరం బ్యారేజీ దగ్గరికి వెళ్తుందండి. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఈ లోపల ఎంతమంది వలలేస్తారు, ఎంతమంది గేలాలేస్తారు. ఏ గేలానికి కానీ ఏ ఎర్రకు కానీ పడకుండా అది ఈదుకుంటూ ధవళేశ్వరం దగ్గరికి వెళ్తుందట. అక్కడ ఎవడ వలలోనైనా పడితే ఆడి కళ్ళ కట్టుకుని తీసుకుంటాడట. అప్పుడు ఆ చేప అంటదట, అక్కడ ఓడి పాడేసాడు, ఇక్కడేమో నువ్వు తీసి కళ్ళ కట్టుకుంటున్నావు ఏంటంటే ఇక్కడ నీ రేటు 1000 పలుకుతుంది. దేవునికి స్తోత్రం. ధవళేశ్వరాన్ని చేపలు అమ్ముతుంటే పులుసులు బాగుంటాయి అన్నారని ఆగాను ఒకసారి. అలాగాగి ఎంత చేపలను అంతేనండి, దెబ్బకు 1200 ఉంది. అక్కడ మాయమైపోయి ద్వారపూళ్ళు ప్రత్యక్షం అయ్యాన్ని. ఏమండి, ఎందుకు ఆ చేప అంత రేటు వచ్చింది అంటే అది ఈదినటువంటి ఏటటువంటిది. విశ్వాసి జీవితంలో కూడా శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. వాటిల్లో ఈదటానికే ప్రయత్నించాలి కానీ ఆగిపోవడానికి మాత్రం ప్రయత్నించకూడదు. ఇశ్రాయేల్ ప్రజలు నడవలేక ఆగిపోతున్నప్పుడు దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? ఆగిపోవద్దు, సాగిపోండి. మీరు ఆగిపోవటానికి వీలు లేదు, నువ్వు భయపడటానికి వీలు లేదు, నీ ధైర్యాన్ని విడిచిపెట్టవద్దు, గొప్ప బహుమానం నీకు కలుగుతుందని చెప్పి ఎదరెదరికి నడిపించాడు తప్ప ఆగిపోవడం అనేది దేవుని చిత్తము కానే కాదు ప్రియులారా, కానే కాదు. కనుక ఆ పులస చేపకంత ఇలువ ఎలాగొచ్చింది అంటే అది తాగిన నీరటువంటిది, ఈదినటువంటి ఏటటువంటిది. కనుక ఈ రాత్రి చేపలతో దేవుడు మనల్ని పోలుస్తున్నాడు కనుక శ్రేష్టమైనటువంటి వాక్య భాగం ఉన్నటువంటి ఆహారము దగ్గర సమృద్ధైన వాక్యాన్ని భుజిస్తూ ఈ లోకం అనే సముద్రములో ఎదురీదటానికి ప్రయత్నించాలి తప్ప మలినమైపోవడానికి ప్రయత్నించకూడదు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మలినమైపోకుండా ఈదినప్పుడు రేపొద్దున పరలోక రాజ్యములో ఏమంటాడో తెలుసా దేవుడు? పరలోక రాజ్యములో ఆయన మనతో చెప్పే మాట ఏంటో తెలుసా? తెల్లని బట్టలు ధరించుకుంటున్నటువంటి వీరు ఎవరు అంటే వీరందరూ మహాశ్రమల నుంచి తీయబడినటువంటి వారు. అంత ఇలువ వారికి ఎలా వచ్చిందంటే భూమి మీద అనుభవించినటువంటి శ్రమలటువంటి ప్రియులారా. కనుకనే చేప ఎప్పుడు కూడా ఎలా ఉండాలి అంటే జీవజల నదైన యేసులోనే ఉండాలి తప్ప చెడు అలవాట్లకి, చెడు ఏమంటే వ్యసనాలు అనేటువంటి ఎర్రలకు పడి మన బ్రతుకును పాడు చేసుకోకూడదు. దేవుడికి స్తోత్రం. అలాగే ఎంతవరకు ఉండాలి? అలా ఎంతవరకు ఉండాలి అంటే ఈ లోకంలో ఉండగా మనకు అన్ని కూడా శోధనలు వస్తాయి, శ్రమలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. వాటన్నిటినీ దాటుకుంటూ ఎదరికి వెళ్ళిపోవాలి. కీర్తనల గ్రంథము 141వ కీర్తన 10వ వచనంలో కీర్తనకారుడు అంటాడు, నేను తప్పించుకొని పోవచ్చుండగా భక్తిహీనులు తమ వలలో చిక్కుకొనిరి అన్నాడు. నేను తప్పించుకొని పోవచ్చు ఉండగా భక్తిహీనులైతే మాత్రం తమ వలలో చిక్కుకున్నారు అన్నాడు. కనుక అపవాది వలలో ఒగ్గుతానే ఉంటాడు, అపవాది ఎప్పుడు మన గేలాలు వేస్తానే ఉంటాడు. కానీ ఆ గేలానికి పడకుండా మనం ఎలా ఉండాలి అంటే నమ్మకముగా మనం ఉండాలి. ఎప్పుడు వరకు ఉండాలి? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం గబగబ వాక్యాన్ని చూద్దాం, త్వరగా చూద్దాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోచున్నాడు. 10 దినములు శ్రమ కలిగినను మరణము వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చెదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెరుగలవాడు వినుగాక. జయించువాడు 2వ మరణము వలన ఏ హానియు చెందడు అనేను. దేవుడికి స్తోత్రం. ఏమండి, ఇదిగో మీలో ఎవరు చెప్తున్నాడో తెలుసా? ఇదిగో మీరు శోధించబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోచున్నాడు. 10 దినాలు నీకు శ్రమ కలిగినా కానీ మరణము వరకు నమ్మకంగా ఉండు, నీకు నేను జీవ కిరీటాన్ని ఇస్తాను. దేవుడికి స్తోత్రం. మరణము వరకు అంటే అర్థం ఏంటో తెలుసా ప్రియులారా? దేవుడు ఆది యందు మనల్ని నేల మట్టిని తీసి తన స్వరూపమందు తన పోలిక చొప్పున మనిషిని చేసి ఈ నాసికా రంధ్రాలలోనికి తన ఊపిరిని ఊదాడు. ఆయన ఈ నాసికా రంధ్రాలలో ఊదినటువంటి ఊపిరి తిరిగి మళ్ళా ఆ మహాదేవుడి దగ్గరికి వెళ్ళేంత వరకు కూడా మనం నమ్మకంగా ఉండాలి. దేవుడికి స్తోత్రం. అంతేకాని అక్రమ కార్యాలకి, అవినీతి కార్యాలకి మన నమ్మకత్వాన్ని కోల్పోకూడదని దేవుడి రాత్రి మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు ప్రియులారా. అలాగ మనం ఉంటే మనకి ఏం కలుగుతుంది? 28వ కీర్తన 20వ వచనం.
28వ కీర్తన 20వ వచనం. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును, ధనవంతులగుటకు ఆతృత పడువారు నాశనములో పడిపోతున్నాడటండి. కీర్తనల గ్రంథం 28:20. సామెతల గ్రంథం, క్షమించండి, సామెతల గ్రంథము 28:20. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును, మెండుగా కలుగును, ధనవంతులగుటకు ఆతృత పడువాడు శిక్ష నొందకపోడు. నమ్మకంగా ఉంటే దీవెనలు మెండుగా కలుగుతాయట ప్రియులారా. మెండు ఎక్కువ, రాశి ఎక్కువ? మెండే ఎక్కువ. ఏమండి, రాశి తక్కువ. ఎందుకంటే దాన్ని ఎగరపోసిన తర్వాత పొలుగాయి ధాన్యము కలిపి ఉన్నదాన్ని ఏమన్నారు అంటే మెండు అన్నారు ప్రియులారా. అందులో ఉన్న రైతు పొలుగైనంతటిని కేటాయించి పక్కకు పోసి గట్టి గింజలు ఒక పక్కనేసి దాన్ని రాశి అన్నారు. కానీ ఇక్కడ దేవుడు రాశితో పోల్చట్లేదు, కానీ నమ్మకంగా ఉంటే దీవెనలు మెండుగా కుమ్మరిస్తాడట. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నమ్మకంగా ఉండటం వాళ్ళకి రాక అక్రమ దారుల వల్ల, అవినీతుల వల్ల సంపాదించాలని చెప్పి ఏమండి ప్రయత్నాలు చేస్తున్నారు. ఏం చేసినా పర్లేదు కానీ మాకు డబ్బే కావాలి. ఎలాంటి దారుణమైన పనులు చేసినా పర్వాలేదు, ఆఖరికి తమ మానాన్ని నమ్ముకున్నా పర్లేదు, కానీ మేడల మీద మేడలు కట్టాలంటే డబ్బు కట్టేస్తుందండి. కొంతమందిని మొన్న ఒక ఆవిడ అంటుంది నాతో, ఎక్కడికి కట్టేస్తుంది? డబ్బు కట్టేస్తుందా? మనం సంపాదించిన డబ్బు మనం చేసిన తప్పులు కట్టేస్తుంది అంటారండి. ఏమి కప్పదు. కనుక ప్రియులారా, డబ్బు సంపాదించాలనేటువంటి దురాశతో చాలా మంది శిక్షణ అనుభవిస్తున్నారట. నమ్మకంగా ఉన్న వారికి దేవుడు నిండుగా దీవెనలు కుమ్మరిస్తాడట. ఈ మాటలు చెప్పే నేను ఒకప్పుడు అడుక్కునేవాడినే. ప్రభు దగ్గరికి వచ్చాను, నీతిగా బ్రతకమన్నాడు, నీతిగా బ్రతకడం నేర్చుకున్నాను. ఈ రోజు 10 మంది నా ఇంటికి వస్తే 1 గంటలో ప్రతిరోజు భోజనం పెట్టే స్థితిని దేవుడు ఈ రోజు నాకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. లేనిది నేను చెప్పట్లేదు, నేను ఏది బ్రతికానో నా బ్రతుకునే బోధగా చెప్తున్నాను ప్రియులారా. ఆలకిస్తే బాగుపడతారు, ఆలకిస్తే దీవించబడతారు. కనుక ఇక్కడ చెప్తున్నాడు, అంతము వరకు నమ్మకంగా ఉండాలంటే మరణము వరకు నమ్మకంగా ఉండాలి. అలా నమ్మకంగా ఉండే వారికి దీవెనలు మెండుగా కలుగుతాయట. ఎవరెవరికి కలిగినాయి బైబిల్ గ్రంథంలో? ఎవరెవరు ఏ పరిస్థితుల్లో నమ్మకంగా ఉన్నారు చూద్దాం. కొంతమందిని. నెహెమ్యా గ్రంథం చూడండి. నెహెమ్యా గ్రంథము త్వరగా చూద్దాం కొన్ని మాటలు కొంతమందిని. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనం నుంచి చదువుదాం. దేవా యెహోవా అబ్రాహామును ఏర్పరచుకొని కల్దీల ఊరు అను స్థలము నుండి యువతలకు అతన్ని రప్పించి అతనికి అబ్రాహాముని పేరు పెట్టిన వాడువు నీవే. అతడు నమ్మకమైన మనస్సు గలవాడని ఎరిగి కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజీలు, యెబూసీయులు, గిర్గాషీయులు అని వారు దేశమును అతని సంతతి వారికి ఇచ్చినట్లు అతనితో నిబంధన చేసిన వాడవు నీవే. ఏమండి, నెహెమ్యా అనేటువంటి వ్యక్తి ఇక్కడ ఈ మాటను తెలియజేస్తూ ఉన్నాడు. దేవా, ఓ యెహోవా, పరాత్పరుడైన దేవా, భూమి ఆకాశాలకు సృష్టికర్త, నీవు అబ్రాహామును ఏర్పాటు చేసుకున్నావు నాయన. ఊరు అనేటువంటి ఆ ప్రాంతము నుంచి అతన్ని పిలుచుకొని అబ్రాహాముగా నీవు దీవించావు. కారణం ఏమిటంటే అతడు నమ్మకమైన మనస్సు గలవాడు. దేవుడికి స్తోత్రం. ఏమండి, అబ్రాహాము కోసం ఇక్కడ రాయబడి ఉంది. అబ్రాహాము తెలియని వారు ఎవరూ లేరు ప్రియులారా. ఆదికాండం 12వ అధ్యాయం మొదలు పెడితే అబ్రాహాము యొక్క చరిత్ర మనకు కనపడుతూ ఉంది. అయితే అబ్రాహామును దేవుడు పిలిచేసరికి అతను ఎక్కడుండేవాడు అని మనం చూస్తే మెసొపొతేమియా అనేటువంటి దేశంలో అతను ఉండేవాడట. అపోస్తుల కార్యాల గ్రంథం 7వ అధ్యాయంలో స్టెఫెను అనే భక్తుడు ఆ మాటను తెలియజేస్తూ ఉంటాడు. మెసొపొతేమియా దేశములో కల్దీయులు దక్షిణ దిశగా కాపురం ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని కల్దీయుల దేశము అన్నారు. కల్దీయుల దేశములో ఊరు అనేటువంటి ఆ ప్రాంతంలో అబ్రహాము తండ్రి తెరాహు ఏమండి బొమ్మలను నమ్ముకుంటూ జీవిస్తూ ఉండేవాడట. అలా బొమ్మలు నమ్ముకునేటువంటి విగ్రహారాధన కుటుంబంలో పుట్టినటువంటి అబ్రహాము ఎన్నాళ్ళు చూసినా మా నాన్న ఈ బొమ్మలను మోగిస్తున్నాడు, ఈ బొమ్మలను మోస్తున్నాను, అమ్ముతున్నాను, అందరికీ ఇస్తున్నాను, కానీ ఒక దేవుడు కూడా నాతో ఏ రోజు మాట్లాడలేదే అనే ఆలోచన అబ్రహాము
అబ్రహాముకు వచ్చిందట. చరిత్ర నేను చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఆలోచన వచ్చినప్పుడు ఇంక వీళ్ళు ఎవరూ మాట్లాడతలేదు నాతో అని చెప్పి ఆ బొమ్మల గంపను బోలరించాడట. ప్రియులారా, తండ్రి వచ్చి అడిగాడట, అబ్రహామా ఎవర్రా వీటిని పాడు చేశారు, ఎవర్రా పోగొట్టారు అంటే నేనే పాడు చేశాను. కారణం ఏంటంటే ఏ దేవుడు కూడా నాతో మాట్లాడతలేదు, అందుకే నేను పడగొట్టేశాను అన్నాడట. అప్పుడు అబ్రహాము తండ్రి తెరాహు అన్నాడట, నాయనా ఎంత అమాయకుడు ఏంట్రా, అవి మన చేత్తో చేస్తాం కనుక అవి మనతో మాట్లాడు, మరి ఎందుకు వీటిని అమ్ముకోవడం అంటే పొట్ట పోసుకోవడానికి మన వృత్తి రాది అన్నాడట. ప్రియులారా, అప్పుడు మరి ఈ దేవుళ్ళు మాట్లాడతలేదు కాబట్టి అసలు మాట్లాడే దేవుడు ఉన్నాడా, మాట్లాడే దేవుడు ఉన్నాడా అనేటువంటి ఆలోచన అబ్రహాంకు వచ్చిందట. ఆ రాత్రి ఆశగల ప్రాణాన్ని మేలులతో తృప్తిపరుస్తానన్న దేవుడు ఆ రాత్రి అబ్రహాముని పిలవటం ప్రారంభించాడు. చేతులెత్తి స్తోత్రం చెప్తాం. ఆదికాండం 12వ అధ్యాయములో ఆయన అంటాడు, అబ్రహామా, ఓ అబ్రహామా అనగానే వెంటనే అబ్రహాం అంటున్నాడు, ఎవరో ప్రభువా నువ్వు? ఈ స్వరాన్ని నేను ఏ రోజు వినలేదు, ఈ స్వరం వింటుంటే నాలో తెలియలేని అనుభూతి కలుగుతూ ఉన్నది, ఈ స్వరం ఆలకిస్తుంటే గాలిలో నేను తేలిపోయినట్టు అవుతుంది, ఈ స్వరం ఆలకిస్తే నేను నిలవలేకపోతున్నాను, నరాలు చెడిపోయేలాగున్నాయి, ఎవరు నాయనా నువ్వు అనగానే దేవుడు అంటున్నాడు, నువ్వు ఏ స్వరాన్ని అయితే వినాలనుకుంటున్నావో, ఏ దేవుడు స్వరాన్ని అయితే నీకు వినపడాలని ఆశిస్తున్నావో, ఏ స్వరం అయితే నువ్వు ఆలకించాలనుకుంటున్నావో, ఎవరితో అయితే నీ శాత జీవితాన్ని గడపాలనుకుంటున్నావో ఆ సృష్టికర్త అయినటువంటి దేవుడును నేనే అన్నాడు. దేవుడికి ఒక స్తోత్రం చెప్పండి. వెంటనే అబ్రహాం అంటున్నాడు, నువ్వా ప్రభువా, ఇంతకాలానికి నా మీద కటాక్షం కలిగిందా, ఇంతకాలానికి నన్ను దర్శించావా ప్రభువా అన్నప్పుడు దేవుడు ఒక మాట చెప్తున్నాడు అబ్రహాముతో, అబ్రహామా నువ్వు దీవించబడాలంటే నీ దేశాన్ని వదలాలి, నీ బంధువులను వదలాలి, నీ స్నేహితులను వదలాలి, నేను నీకు చూపించబోవు దేశానికి వెళ్ళు, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేస్తానన్నాడు. నిజమే ప్రియులారా, నీ దేశాన్ని నువ్వు వదలాలన్నాడు, బంధువులను వదలాలన్నాడు, నీ స్నేహితులను అంటే రక్త సంబంధులు కూడా నువ్వు వదలాలి అన్నాడు. మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. దోణె వార కట్టినని చెప్పు అది లోపలికి వెళ్లకుండా దాని మీద చేపలు మనకి దొరకవు. గట్టు కట్టినటువంటి కట్టు ఎప్పుడైతే దిగిందో దోణి లోపలికి వెళ్తుంది, అక్కడ వల వేస్తే విస్తారమైన చేపలు దొరుకుతాయి ప్రియులారా. అలాగే పుట్టినటువంటి బిడ్డ కూడా బొట్టు కత్తిరించాలి, పుట్టినటువంటి బిడ్డకు బొట్టు కత్తిరించబడాలి. 9 నెలలు అమ్మ కడుపులో బిడ్డ పెరుగుతుంది, ఈ బిడ్డతో పాటే అమ్మ కడుపులో కూడా మాయ కూడా పెరుగుతుంది ప్రియులారా. ఈ బిడ్డ పుట్టగానే మాయ కూడా పుడుతుంది యువతలకి. పుట్టగానే వీళ్ళిద్దరూ కలిసి 9 నెలలు నా కడుపులో చెత్తగా ఉన్నారు, ఆ మాయని సంచిలో వేసేసాడు, పీకి కట్టేద్దామంటే బిడ్డ బతకడండి. వెంటనే డాక్టర్ ఏం చేస్తాడో తెలుసా, ఈ మాయ ఇలాగే బొడ్డు కత్తిరించకుండా ఉండిపోతే ఒక్క 10 నిమిషాల్లో ఈ బిడ్డలో విషము వ్యాపించి బిడ్డ చచ్చిపోతాడు కనుక బొడ్డు కత్తిరిస్తారు. వాక్యం కూడా అందుకే చెప్తుంది, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడే కనికరం పొందుతాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. కనుకనే ప్రియులారా, బొడ్డు కత్తిరించడం అంటే ఈ లోకముతో నీకున్న స్నేహం కట్ చేయబడాలి, నీ పాత సంబంధాలన్నీ కూడా కట్ చేయబడాలి. యేసులో నూతనంగా పుట్టినటువంటి నీకు ఈ లోకానికి తెగతింపులైతేనే కానీ నువ్వు దీవించలేవు, ఆశీర్వదించబడలేవు ప్రియులారా. కనుకనే అబ్రహాముతో చెప్తున్నాడు, నీ దేశాన్ని నువ్వు వదలాలంటే వదిలేసాడండి, తను బంధువులు వదలాలంటే వదిలేసాడండి, స్నేహితులు వదలాలంటే వదిలేసాడండి, దేవుడు చూపించిన దేశానికి వెళ్ళిపోయాడట. మనల్ని ఎవరినైనా దేవుడికి ఏకేసి పలానా ప్రాంతానికి వెళ్ళంటే మనం ఏమడుగుతాం, అక్కడ ఆటోలు ఉంటాయా అండి, అక్కడ మోటార్ సైకిళ్ళు ఉంటాయా అండి, బస్సులు ఉంటాయా అండి, అక్కడ మిలిటరీ వాటర్లు ఉంటాయా అండి, రోజు మనకి ఏ నీసు దొరుకుతుందా లేదా పప్పు సాంబారేనా అని మనం ఎన్ని ప్రశ్నలు వేస్తామో. అబ్రహాం ఒక్క ప్రశ్న కూడా ఇవ్వకుండా వెంటనే దేవుడు చూపించిన ప్రాంతానికి వెళ్ళిపోయాడు ప్రియులారా. అందుకనే ప్రియులారా ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా, అబ్రాహామునికి ఏకేసి అబ్రహాముగా